జలసౌధ ప్రాంగణంలో ఇరిగేషన్ విభాగంలో కొత్తగా ఎంపికైన 244 ఏఈలు 199 జేటీఓలకు కొలువుల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతోన్న నూతన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. నీళ్లు మన నాగరికత అని, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఆయన అన్నారు. నీళ్ల కోసం మొదలైన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని సీఎం పేర్కొన్నారు. ఇది కేవలం ఉద్యోగం కాదని, ఒక భావోద్వేగమని, ఆ భావోద్వేగానికి నూతన ఉద్యోగులే ప్రతినిధులని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు, మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినాము. ఈ 14 నెలల్లో మీకు తెలుసు 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము. ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాము. 3 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినాము. యువత యొక్క విద్య, యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందుకే ఈరోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు గ్రూప్ 1లో కూడా 563 మంది గ్రూప్ 1 ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామకాలు చేపడితే 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు చేపట్టలే. ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు. మేము వచ్చిన తర్వాత పకడ్బందీగా 563 గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది. ఈ రోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళీ